నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలంగా అందించిన సేవలను గుర్తించి కుడా చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లను నియమించడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని కూడా చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లుచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్యేలు బివి జయనాగేశ్వర్ రెడ్డి, కేఈ శ్యాంబాబు, గౌరు చర్తారెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కూడా చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తన కుటుంబంలో మరొకరికి పదవి వచ్చినంత ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితుల్లో సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధైర్యంగా అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారని చెప్పారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఇలాంటి పదవి ఇవ్వటం ఎంతో అభినందనీయమని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలుకు హైకోర్టు బెంచ్ హామీని నిలుపుకున్నామని, కొంతమంది న్యాయవాదులు మాత్రం ఇంకా హైకోర్టు కావాలంటూ ప్రశ్నించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్తో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయన్న విషయం సోమిశెట్టి వెంకటేశ్వర్లు రూపంలో తెలిసింది అన్నారు. అనంతరం కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు పదవి వచ్చినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కూడా చైర్మన్గా తన పదవికి శక్తి వంచన లేకుండా న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థకు చైర్మన్గా నియమించబడినాను. నేను కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో అన్ని అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహించడానికి ఈ కార్యక్రమం ద్వారా స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడై నిర్వహించగలని దైవ సాక్షిగా, మనస్సాక్షిగా, త్రికరణ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. నాకు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గౌరవనీయులు పెద్దలు, మా ఆప్తులు ఎన్ఎండి ఫరూక్ గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంత్రివర్యులు టీజీ భరత్ గారు, తెలుగుదేశం పార్టీ అంటే కష్టపడినటువంటి ఏ కార్యకర్తను ఇబ్బంది పెట్టకుండా పార్టీ పదవులు కానీ, అధికార పార్టీ ఉన్న గవర్నమెంట్ పదవులు కానీ ఇచ్చే పార్టీ అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తప్ప ఎవరితో కాదు. అదేవిధంగా ముఖ్యంగా వయస్సులు పెద్దపీట ఇచ్చాడు. ఈరోజు చూశారు కర్నూలు పట్టణంలో ప్రత్యేకంగా టీజీ అంటే టీజీ ఫ్యామిలీ అంటే మీకు అందరికీ తెలుసు. 10 మందికి దానం చేసే వ్యక్తులు, 10 మందికి ఇచ్చి కాపాడినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే కావడం, వెంటనే మంత్రి పదవి ఇచ్చాడు. చిన్నగా పోస్టు కాదు అది. పరిశ్రమల శాఖ అంటే చిన్నది కాదు, చాలా పెద్దది అది. వాళ్ళకి వీళ్ళు కొట్టాడబెట్టే విధంగా చేసే ప్రసక్తే లేదు. అందరినీ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కలిపేదానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా గ్రూప్ తగాదాలు పెట్టేదానికి అవకాశం ఇవ్వలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు అన్నేళ్ళు నాకు పార్టీ పదవులు ఇచ్చి నన్ను సీటు మీద కూర్చోబెట్టాడు కదందుకు ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మీకు కూడా అవకాశం కల్పించి పార్టీ సేవలు మీకు కూడా ఉపయోగించుంటారని తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ ప్రమాణ స్వీకారం వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు, అందరికీ, మంత్రులకు, అందరికీ, శ్రేయభిలాషులకు, కార్యకర్తలకు, నాయకులందరికీ, ప్రెస్ వారికి అందరికీ ఉదయపూర్వక తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతమంది హ్యాపీ ఉన్నారో లేదో తెలియదు అంకుల్, నేనైతే మాత్రం దిల్ ఖుష్ మీకు రావడం.
మా ఇంట్లో ఇంకో పదవి వచ్చింది అనుకుంటున్నాను నేను. నవీన్ కన్నా నేను హ్యాపీ యాక్చువల్గా చెప్పాలంటే. నిజం చెప్తున్నా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంకుల్. నాకు తెలుసు ఈ 5 years మీరు ఎంత కష్టపడినారు, ఏ రకంగా ముందుకొచ్చి మాట్లాడినారు. ఇక్కడ కూడా పెద్దలు మాట్లాడేప్పుడు కూడా చెప్పారు చాలామంది 5 ఏళ్లలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు, ఎందుకంటే రాక్షస ప్రభుత్వం ఉండే ప్రీవియస్ మీకు తెలుసు, ఏది మాట్లాడినా చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సిఐడి కేసులు అట్లాంటివి ఉండేది. అట్లాంటి టైంలో ధైర్యంగా ఎన్నో మాటలు, అంటే వాళ్ళు చేసే తీరు పనుల గురించి, వైఎస్ఆర్ పార్టీ చేసే వాళ్ళ నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా పబ్లిక్లో తీసుకుపోయే దాంట్లో కానీ, లేకపోతే ఒక సపోర్ట్ సిస్టమ్గా నాతో ఉండడం కానీ, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అంకుల్. మీకు రావడం నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు సోమశెట్టి అంకుల్కి వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ అంకుల్. ఎందుకంటే కూడా అనేది కూడా పార్ట్ ఆఫ్ కర్నూలు కార్పొరేషన్లో ఉంటుంది. మనం కలిసికట్టుగా ఎన్నో పనులు చేసేది ఉంటుంది. అండ్ హోప్ విల్ డూ ద బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సోమశెట్టి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉంది కాబట్టి మనం ఈరోజు సోమశెట్టిని మంచిగా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా ఉండాలని చెప్పి కోరుతూ నేను నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు, నేనేమో ప్రమాణ స్వీకారం చేయించినాను కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. కాబట్టి ఏది ఏమైనా సరే వారి కృషికి ఫలితం దక్కిందని చెప్పి, కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని కలిగించినందుకు మిత్రులకు, శ్రీవిలాసులు మీ అందరి దర్శన భాగ్యం కలిగి చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మన కంబైన్డ్ జిల్లా కార్యకర్తలతో ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొని మన సోమశెట్టి వెంకటేశ్వర ఇంతమంది నాయకులకు రాష్ట్రపరంగా గుర్తింపు అయితేనేమి, అలాగే జిల్లాలో గుర్తింపు అయితేనేమి, ఎవరు రికమెండేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పార్టీకి సేవ చేసే దాంట్లో భాగంగా వీళ్ళందరికీ ఒక అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా సోమశెట్టి గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక వైశ్య కుటుంబంలో ఉండిన వ్యాపారాలు మానుకొని అన్నీ మానుకొని ప్రతి చిన్న సంఘటన జరిగినా కూడా మా దగ్గరికి వచ్చి పరామర్శించి మేమున్నాం ధైర్యంగా అని చెప్పి ఆయన ఎంతో ముందుకు నడిపించేవాడు. కాబట్టే ఆయన ఎక్కడ పోలేదు. మా దగ్గర పార్టీ ఆఫీస్లో కూర్చుంటే కూడా ఆయనకు పిలిచి ఈరోజు గౌరవం ఇచ్చి కుడా చైర్మన్ రెండోసారి సోమశెట్టి గారికి ఈ పదవి అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, మన జిల్లాలో ఫరూక్ భాయ్ కావచ్చు, భరత్ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా లీడర్షిప్ కావచ్చు, ఈరోజు మనం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మంచి మంచి పనులు కూడా చెప్పుకోవాలి. సీనియర్లే కాకుండా ఎవరైతే పార్టీకి నిబద్ధతతో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అన్ని సేవలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మరొక్కసారి ఏదైతే కర్నూలు స్మార్ట్ టౌన్ అవుతూ ఉంది, అదేవిధంగా కుడా పరిధిలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా సోమశెట్టి వెంకటేశ్వర్లు గారి యొక్క చొరవతో అభివృద్ధిలో ముందుకు పోతాం. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఏదైతే వారు ఆశించి వారికి ఇచ్చినటువంటి ఈ పదవికి వన్న తెచ్చే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు, వారికి, అదే రకంగా మా కుటుంబానికి, సోమశెట్టి వెంకటేశ్వర్లు గారి కుటుంబానికి అనుబంధానికి ఈరోజు ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఛాలెంజ్ చేసే మనస్తత్వం, పాలక పక్షం ఉన్నప్పుడు అందరినీ గౌరవించే స్వభావం మా అందరికీ స్ఫూర్తిదాయకం. పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు అన్నగారికి సభ ఈ రకంగా కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకా ముందుకు పెద్ద పదవులో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా యంగ్స్టర్స్ని ముందర తీసుకొని వచ్చి కర్నూలు కూడా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా నడపాలా అని చెప్పి ఒక ఆశతో మనస్ఫూర్తిగా అంకుల్కి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పోయినసారి కూడా అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను, మీరు టెన్షన్ పడకండి అంకుల్, ఒక పదవి కాదు రెండు వస్తాయని చెప్పాను. మరి రాబోయే కాలం ఇంకా మంచిగా ఉండాలా, ఆయన ఆశించినవి కూడా అన్నీ దక్కాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సోమశెట్టి అన్న గతంలో కూడా పార్టీని అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అహర్నిశలు పనిచేయడం జరిగింది. కాబట్టే పార్టీ గుర్తించి రెండవసారి కూడా చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి అందరికి ఈ తెలుగుదేశం పార్టీ
ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తుంది అనే దానికి ఇదే ఉదాహరణ కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కుడా చైర్మన్గా అందరికీ సేవలు అందిస్తూ మంచి మన కర్నూలు జిల్లానే అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ను రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోనే ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆయన కార్యాలయంలో కర్నూలు హైకోర్టు బెంచ్ ప్రకటన నేపథ్యంలో జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను కలిశారు. ఈ సందర్భంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒకటి తర్వాత మరొకటి నెరవేర్చుతున్నారన్నారు. ఇందులో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు. గత ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినా చేయలేకపోయిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ప్రక్రియ ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఆయన న్యాయవాదులను కోరారు. మంత్రిని కలిసిన వారిలో కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, స్టేట్ బార్ అసోసియేషన్ సభ్యులు రవి గువేరా, జయరాజు, సీనియర్ న్యాయవాది జహంగీర్ బాషా, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ సింగ్, బీజేపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, న్యాయవాదులు ఓంకార్, షాహుద్దీన్, శాంతకుమార్, అయ్యస్వామి, జయసింహ, శ్రావణ్, తేజస్విని తదితరులు ఉన్నారు. పతికొండలో బెంచ్ ఇక్కడ ఇస్తాము మనం గెలిపిస్తే అన్నారు, చేశారు. సో ఇప్పుడు ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఇంకా అంతకన్నా తప్పు ఇంకోటి ఉండదు. మీరు అడ్వకేట్లుగా మీరు ఖండించాలి. ఎవరైనా మాట్లాడితే దాని గురించి ఎత్తితే, ఎందుకంటే ఎవరు చేయండి సాధించాం. ఈ గవర్నమెంట్లో మనం సాధించాం. చంద్రబాబు గారి బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి వచ్చింది. అది అయితే ఇంపాసిబుల్. శ్రీవా కమిటీ నుంచి అప్పటి నుంచి పెండింగ్ పడిన సబ్జెక్ట్ ఇది. సో బీ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. ఏదో కోరికలు ఎక్కువగా పోయినాం అనుకోండి దెబ్బతింటాం. చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు చేసినప్పుడు యూ షుడ్ అప్రిషియేట్. ఒక పర్సన్ని అప్రిషియేట్ చేసి ఇంకా 10 ఇంతలు చేస్తారు. చేసినప్పుడు ఏ దానికి సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, చేసిన వానికి ఏముంటుంది, అరే నేను చేసినా ఏందిరా బాబు ఇట్లా అంటున్నారు అని. సో అడ్వకేట్ ఫర్టర్నిటీ ఎవరైతే మాట్లాడి ఇంకేమన్నా దీని గురించి ఎత్తితే దానికన్నా అన్యాయం ఇంకోటి ఉండదు అనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. సో ఎవరు కూడా ఎత్తరాదు. అండ్ సార్ హెస్ ప్రామిస్డ్ ఇన్ ఓపెన్ అసెంబ్లీ స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ విల్ స్టే హియర్. లోకాయుక్త కూడా ఇక్కడే ఉంటుంది. సో నథింగ్ టు వరీ. సార్ నేను చెప్పా అంతకుముందే, ఈ రోజు కాదు. నేను మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నాకు ఇట్లా రూమర్స్ వస్తే వెంటనే లోకేష్ గారు పోయి చెప్తే ఎక్కడికి పోదు భరత్, అంత తిక్క రూమర్స్, డోంట్ బాదర్ అన్నారు. నేను చెప్పిన మన అనౌన్స్ చేయకుండా ముందే 1 వీక్ బిఫోరే చెప్పినా, మరి సార్తో కూడా చెప్పించాం. ఎవరు సాధించకుండా ఉండేది మనం సాధించాము. ఇప్పుడు లేదు అచీవ్ అండ్ 100% బెంచ్ వస్తుందన్న ఆల్రెడీ డిక్లేర్డ్ అండ్ క్యాబినెట్ లో క్లియర్ అయింది. తొందరలో విల్ గెట్ ఇట్. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన పునర్విక్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన తారా డిజైనర్ స్టూడియో షోరూమ్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తారా డిజైనర్ స్టూడియో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం కర్నూలు నగరానికి వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి నుండి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలో ఉన్న విషయం తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆయన కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. సాధారణ ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు తమ తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు వినతి పత్రాలు అందజేసేందుకు తన కార్యాలయానికి వచ్చిన సందర్శకులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరించి వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన సందర్శకులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం సందడిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజలను కలుసుకోవటం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో తాను కర్నూలులో ఉన్న ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ వాటిని పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు తమ పరిశ్రమల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ కళాకారుల కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జబర్దస్త్ కార్యక్రమం కళాకారులతో ఏర్పాటు చేసిన హాస్య కార్యక్రమాన్ని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, మేనేజర్ చిన్నరాముడు, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, కార్యక్రమ సమన్వయకర్త ఎస్ఆర్ఎస్ ప్రసాద్, జబర్దస్త్ కళాకారులు అప్పారావు, వినోదిని, గడ్డం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమలో ఎక్కడా లేని విధంగా టీజీవీ కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభివృద్ధి చేసి కళలను, కళాకారులను ప్రోత్సహించడం జరుగుతోందని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమ పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమం వచ్చిన తర్వాత హాస్యంతో పాటు సమాజానికి సందేశాన్ని ఇచ్చేందుకు ఆ కార్యక్రమ కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. అలాంటి కళాకారులతో నగరంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని వెల్లడించారు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం జబర్దస్త్ కళాకారులను మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కర్నూలు నగర ప్రజలకి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని అందుబాటులోకి తెస్తూ వారి ద్వారా, వారి సంస్థ ద్వారా ఇన్ని కార్యక్రమాలని భుజం పైన వేసుకొని నడిపిస్తున్నటువంటి ఓబులయ్య గారు, వాళ్ళ టీము, అందరు కళాకారులు ఈ కార్యక్రమాలను చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడక, అసలు నీకు పిల్లని ఎలా చూసుకోవాలో తెలుసా? నాకన్నా గొప్పగా ఎవడు చూసుకోలేడేమో. ఏం చూసుకుంటున్నావు నువ్వు? ఎదురు సుబ్బారావు గారిని చూడు, వారానికి 3 సార్లు వాళ్ళ ఆవిని సినిమాకి తీసుకెళ్తాడంట. నువ్వు ఏ రోజైనా తీసుకెళ్ళావా? బలిజ సంఘీయులందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు సాగితే అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి ప్రాధాన్యత ఇస్తాయని బలిజ సంఘం నాయకులు, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, పత్తి ఓబులయ్య తదితరులు అన్నారు. ఈ మేరకు విజ్ఞానపీఠంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో
కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర శివార్లోని విజ్ఞానపీఠంలో కర్నూలు నగర బలీజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్న బలిజ సంఘ ప్రముఖులతో పాటు బలిజ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బలిజ సంఘం ప్రముఖులు అడ్వకేట్ రామచంద్రారావు, పత్తి ఓబులయ్య తదితరులు మాట్లాడుతూ బలిజ సామాజిక వర్గీయులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఇందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. బలిజ సామాజిక వర్గీయులందరూ ఐకమత్యంగా ఉంటే అన్ని పార్టీలు గుర్తిస్తాయి, ఫలితంగా రాజ్యాధికారం దానంతట అదే వస్తుందని తెలిపారు. బలిజ సామాజిక వర్గంలో ఐక్యత లేకపోవటం వల్లే రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుల సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పరస్పర సహకారం అందించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. బలిజ సామాజిక వర్గంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బలిజ సామాజిక వర్గంలోని ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అలాగే సమావేశ ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ, రవితో పాటు నాయకులు అజ్జ రామకృష్ణ, డాక్టర్ వై సత్యనారాయణ, డాక్టర్ కొల్లాయప్ప, చింతపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, రాజారాం, శ్రీకాంత్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు. సహాయం చేశారు. వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. దయచేసి అందరూ కూడా ఆ దాతలందరికీ అభినందనలు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఐక్యతను చాటుకోవడానికి వనభోజనం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. అలాగే రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మన కులంలో రాజకీయంగా తక్కువగా ఉన్నాం కాబట్టి రాజకీయ నాయకులను, కుల ప్రతినిధులను కూడా రాబోయే రోజుల్లో మనందరం ఆహ్వానిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.